హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంను ఘనంగా జరుపుకుంటాం. తల ఎత్తి నుదుటన అరచేత్తో సలాం చేస్తాం. మహోన్నత మువ్వన్నెల జెండాకు వందనం సగర్వంగా సమర్పిస్తాం. త్రివర్ణ పతాకానికి జై హింద్ జై హింద్ అంటూ సమున్నత గౌరవభావంతో జాతీయ గీతం ఆలపించి సెల్యూట్ చేస్తాం. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం జెండా ఎగరవేయడానికి, గణతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరించడానికి ఒక చిన్న తేడా ఉంది. స్వతంత్ర దినోత్సవం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అని చాలామందికి తెలుసు. అలాగే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య ఒక చిన్న తేడా ఉంది. అలాగే ఈ రెండింటి ఆవిష్కరణలు కూడా భారతదేశానికి చెందిన ఒకే వ్యక్తి చేయరు. ఈ కార్యక్రమాల వేడుకలు కూడా రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. అసలేంటి? ఒక భారతీయునిగా ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా ఐటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో చాలా ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి భారతీయుని కూడా ఈ విషయం చేరేలా షేర్ చేయడం మర్చిపోవద్దు. 1947 ఆగస్టు 15న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వతంత్రం పొందింది. అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంకా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారు. స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి అక్కడనే ఈ జెండాని ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తే గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. ఇక్కడ ఇంకొక వ్యత్యాసం ఏంటంటే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో ఉంటుంది. అలాగే గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జెండా పండుగపై అవగాహన కల్పించడం మన బాధ్యతగా నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి ఈ వీడియో చేరాలి, ఈ విషయం అందరికీ తెలియాలి అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.